ప్రపంచ నేత్రదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, సిబ్బంది నేత్రదాన ప్రతిజ్ఞ చేసి సమాజంలో నేత్రదానంపై చైతన్యం కల్పించేందుకు కృషి చేయాలని సంకల్పించారు. కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు, లయన్స్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ పోలవరపు బసవేశ్వరరావు మాట్లాడుతూ, మరణాంతరం చేసే నేత్రదానం ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే గొప్ప మానవతా సేవ అని అన్నారు. నేత్రదానంలో కళ్ళను పూర్తిగా తొలగించారని, కంటిలోని కార్నియాను మాత్రమే సేకరిస్తారని వివరించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రపంచ నేత్రదాన దినోత్సవం లక్ష్యం నేత్రదానం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి అంధత్వ నిర్మూలనకు తోడ్పడటమేనన్నారు. కార్యక్రమంలో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు యార్లగడ్డ శ్రీనివాస్, కొడాలి కిషోర్, ఉమేష్ షిండే, నేత్ర వైద్యులు డాక్టర్ మనీష్ కుమార్, డాక్టర్ ఓంనారెడ్డి, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం ద్వారా మరణాంతరం కూడా వెలుగులు పంచవచ్చని భక్తులు పిలుపునిచ్చారు. మనకు అది తీసామని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంతా చిన్న పొర మాత్రమే తీస్తాం. అది తీసిన తర్వాత కనీసం మీ దగ్గర తీసుకున్న 2 కళ్ళ నుంచి కనీసం ఇద్దరికి లేదా నలుగురు ఐదుగురు దాకా కూడా చూపు ఇవ్వచ్చు అనమాట. ఆ తీసుకున్న కళ్ళ నుంచి కూడా పొరలుగా అది విభజించి అది వేరు వేరు పేషెంట్స్కి కూడా ఇస్తాం. కనీసం ఇద్దరికి లేకపోతే 4-5 కూడా నేను చూపు ఇవ్వచ్చు. మీరు చేసిన నేర్పదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.